డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజే గుడ్ రన్ కొనసాగిస్తూ దీపావళిని కూడా కంప్లీట్ చేసే విధంగా కొనసాగుతూనే ఉంది. ఫైనల్ రన్ ట్రేడ్ వర్గాల నుంచి 300 చిల్లర వచ్చిందని ట్రేడ్ వర్గాలు డిసైడ్ చేశారు. ఇంకా మేకర్స్ కి ట్రేడ్ వర్గాలకి కనీసం 20 నుంచి 25 వరకు డిఫరెంట్ ఉంటుంది అండర్ రిపోర్ట్ కలెక్షన్స్ ఉంటాయి కనుక. సో మేకర్స్ 330 నుంచి 350 కోట్ల పోస్టర్లు ఈజీగా వేసే అవకాశం ఉంది. సో ఫైనల్ రన్ ఓజీ 350 కోట్ల పోస్టర్ రాబోతుందని మనందరికి అర్థం అవుతుంది. నేను పుష్ప 2 గూసమ్స్ కలెక్షన్ చెప్తున్న టైంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్, ప్రెసిడెంట్స్, సంఘాలు మనకు కనెక్ట్ అయ్యారు. ప్రతి వీడియో వేలల్లో రివ్యూస్ వస్తూ ఉండేవి. మన ఛానల్ సక్సెస్ అయిందని సంతోషంగా ఆనందంగా రివ్యూలు చేస్తూ ఉండేవాడిని. అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ చూస్తూ ఉండేవారు, సపోర్ట్ చేస్తూ ఉండేవారు, ఫ్యాన్స్ కనెక్ట్ అవుతూనే ఉండేవారు. అదే సమయంలో గేమ్ చేంజర్ రిలీజ్ సిద్ధమైంది. ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి అల్లు అర్జున్ ఫ్యాన్స్ నాకు వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ లో ఏముందంటే, నువ్వు మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేయకూడదు, రామ్ చరణ్ వీడియోకి బూస్ట్ ఇచ్చి నువ్వు వీడియో చేయకూడదు, ఒకవేళ నువ్వు అలా చేసినట్టయితే మేమందరం వెళ్ళిపోతామని నాకు వార్నింగ్ ఇచ్చారు. నాకు చాలా బాధ వేసింది, సేమ్ టైం భయం కూడా వేసింది. ఇలా రన్ అవుతున్న వీడియోలు ఇంకా ఆగిపోతాయని అర్థమైపోయింది. నేను ఇంకా వేరే ఆలోచన ఏమి లేకుండా వెంటనే రిప్లై ఇచ్చాను వాళ్ళకి. నేను ఛానల్ పెట్టింది టాలీవుడ్ హీరోల కోసం, టాలీవుడ్ ని ప్రేమిస్తూనే ఉంటాను. ఒక హీరోకి నేను ఎప్పుడు సపోర్ట్ చేయను. అలా సపోర్ట్ చేసే ఛానల్ నాదైతే కాదు. ఉండాలనుకుంటే ఉండండి, లేదంటే వెళ్ళిపోండి, ఐ డోంట్ కేర్. నేను బాలీవుడ్ ని ప్రేమించి వచ్చాను కానీ ఒక హీరోకి అయితే నేను సపోర్ట్ చేయను. నేను స్ట్రాంగ్ గానే రిప్లై ఇవ్వడం జరిగింది. వెంటనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెళ్ళిపోవడం జరిగింది. మన ఛానల్ డౌన్ అయిపోయింది. 50-100 వ్యూస్ రావడం కష్టం అయిపోయింది. అయినా నేను బాధపడలేదు. కానీ ఒకటి మట్టికి ఫ్యాన్స్ ఖచ్చితంగా చెప్పగలను, నేను ఎన్నో వీడియోల్లో ఈ విషయం మెన్షన్ చేశాను. అల్లు అర్జున్ వేరు, రామ్ చరణ్ వేరు, మెగా ఫ్యామిలీ వేరు అని మీరు అనవసరంగా అపోహలు పడి మీరు కొట్టుకుంటున్నారే కానీ వాళ్ళందరూ ఒక్కటే. ఎందుకంటే ఏ చిన్న సిచ్యువేషన్ జరిగినా వాళ్ళందరూ హాజరైపోయి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుని మరలా ఎవరికి వాళ్ళు సినిమాలు చేసుకుంటారు. సినిమాలో పోటీ ఖచ్చితంగా ఉంటది. అల్లు అర్జున్ కి ఉంటది, రామ్ చరణ్ కి ఉంటది. పోటీ అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటది. ఎందుకంటే సినిమా అనేది ఒక బిజినెస్. ఆ బిజినెస్ నువ్వా నేనా నిలబడడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఒకరినొకరు తొక్కుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి. ఆ ప్రయత్నంలో ఎప్పుడు వెనకంజి ఎవరూ వేయరు. కానీ ఫ్యామిలీ అనే సమయానికి వాళ్ళందరూ ఒకటైపోతారు. ప్రాబ్లం సాల్వ్ చేసి మళ్ళీ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయి ఎవరి సినిమాలో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి మళ్ళా పోరాటం చేసుకుంటారు. అఫ్ కోర్స్ పందెం ఉంటది. అల్లు అర్జున్ కి, రామ్ చరణ్ కి కూడా పందెం పడచ్చు. 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యి పోటీకి దిగవచ్చు. సో వాళ్ళ పోటీ అనేది సినిమా వరకే ఉంటది కానీ రియల్ ఫ్యామిలీలో ఉండదు. నిజం అనేది తెలుసుకోలేకపోవడం ఫ్యాన్ చేసుకున్న దురదృష్టం. అలా మన ఛానల్లోంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెళ్ళిపోవడం అది నా దురదృష్టం. అది ఈ విషయం నిజమా కాదా అని మీరు డౌట్ రావచ్చు. నేను స్క్రీన్ షాట్ చేస్తున్నాను, మీరు చెక్ చేసుకోండి. లేదంటే వీడియో కూడా నేను అక్కడ డిస్ప్లే చేస్తున్నాను. వెళ్ళి నా వీడియోని ప్లే చేసి అందులో నా కామెంట్లు చదవండి. అప్పుడు చాలా సపోర్ట్ ఉండేది అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి. మరి వారు వెళ్ళిపోయిన తర్వాత నేను చాలా కాలం వీడియోలు కూడా చేయడం తగ్గించేశాను, రివ్యూలు చేయడం కూడా ఆపేశాను. మరలా పవర్ స్టార్ పుణ్యం అంట, ఓజీ పుణ్యం అంతా నేను స్క్రీన్ మీదకి రావడం, మళ్ళీ నా వీడియోలు వైరల్ అవడం, ఇదంతా మెగా ఫ్యామిలీ ఇచ్చిన నాకు గిఫ్ట్. దీన్ని నేను శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటూ మరి ఎక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఉంటాను. నేను ఛానల్ పెట్టింది ఓన్లీ అల్లు అర్జున్కో, లేదంటే మెగా ఫ్యామిలీకో, లేదంటే సూపర్ స్టార్ మహేష్ బాబు గారికో, రెబల్ స్టార్ ప్రభాస్ గారికో సపోర్ట్ చేయడానికి కాదు. మన టాలీవుడ్ హీరోలందరికీ సపోర్ట్ చేయడానికి. మంచి సినిమా తీసుకొచ్చి నా దగ్గర పరేస్తే దాని కలెక్షన్స్ గూస్ బంప్స్ వచ్చే విధంగా నేను ఎస్టాబ్లిష్ చేయగలుగుతారు. ఎందుకంటే నా పనే కలెక్షన్ చెప్పడం. నా టార్గెట్ అంతా బాలీవుడ్ మీద ఉంటుంది. ఎందుకంటే బాలీవుడ్ వాళ్ళు మన తెలుగు వాళ్ళని రీజనల్ హీరోలు, రీజనల్ సినిమాలను తొక్కేస్తూ ఉంటే నేను బాధ చూసి తట్టుకోలేకపోయేవాడిని. మెగాస్టార్ చిరంజీవి గారు చాలా సార్లు చెప్పారు, బాలీవుడ్ లో మనకి ఎటువంటి విలువ లేదని చెప్పేసి. ఇప్పటికీ కూడా బాలీవుడ్ నుంచి ఏదైనా ఆఫర్ వచ్చిందంటే అది విలన్ రోలో లేకపోతే సైడ్ రోలో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్ గారికి అవకాశం ఇచ్చారు వార్ 2లో, విలన్ గానే చూపెట్టారు కానీ టైర్ 1 హీరోగా చూపించలేదు కదా. సో బాలీవుడ్ ఎప్పుడు టాలీవుడ్ ను తొక్కడానికే ప్రయత్నం చేస్తుంది. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇండియన్ నెంబర్ 1 టాలీవుడ్ అయిపోయింది.
టాలీవుడ్ లో హీరోలు ఉన్నారు అంటే రఫ్ ఆడించడానికి సిద్ధంగా ఉంటారు. ఎటువంటి హీరోలు ఉన్నారంటే రా అండ్ రస్టిక్ హీరోలు ఉన్నారు. మరి బాలీవుడ్ లో అంతా బుడ్డగాళ్ళు అయిపోయారు. దానివల్ల వాళ్ళ ఏడుపు టాలీవుడ్ మీద ఉంటది. కానీ టాలీవుడ్ లో అర్థం చేసుకోకుండా మన హీరోలు మనమే తిట్టుకుంటూ, మన హీరోలు మనమే తొక్కుకుంటూ, నా హీరో తోపు, నా హీరో తురుమని చెప్పేసి మనం వాళ్ళు మనమే తొక్కేసుకుంటున్నాం. అలా కాదు, సపోర్ట్ చేసుకోవాలి. నీ హీరో నా హీరోని కాదు, మన టాలీవుడ్ హీరో అన్నట్టు ఉండాలి. నా ఛానల్ ఎలా అంటే మన టాలీవుడ్ ఛానల్. అది పేరు అది పెట్టలేదు, సినిమా రివ్యూస్ పెట్టేశాను. మరి ఇది ఇక్కడికే. నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.